మనం గత కొద్ది రోజులుగా వివాహం కానటువంటి అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ ఏ క్షేత్రాలను దర్శనం చేసినట్లయితే గనక వారికి త్వరగా వివాహం అవుతుందో తెలుసుకుంటున్నాం గదా! ముఖ్యంగా తమిళనాడులో ఇటువంటి క్షేత్రాలు 9 ఉన్నాయి. ఈ 9 క్షేత్రాల్ని ఒక వరుస క్రమంలో మనం దర్శనం చేస్తూ వెళ్ళినట్లయితే 3 రోజుల వ్యవధి పడుతుంది. ఆ 3 రోజుల్లో ఏ రోజు ఏ క్షేత్రాన్ని ఎలా దర్శనం చేసుకుంటూ వెళ్ళాలో తెలుసుకుంటున్నాం. అదే క్రమంలో ఈ రోజున ఒప్పిలి అప్పన్ క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఈ ఒప్పిలి అప్పన్ క్షేత్రం చాలా విశేషమైనటువంటి క్షేత్రం. ఇది స్వయంభూ క్షేత్రం. ఈయనని తిరుపతిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారికి పెద్దన్నగారుగా చెప్తారు. అందుకనే తిరుపతిలో తీర్చుకోలేని మొక్కులు ఏమైనా ఉన్నా కూడా తమిళనాడులో ఇక్కడ ఆ మొక్కులను తీర్చుకునేటువంటి ఆనవాయితీ ఉంది. ఈ ఒప్పిలి అప్పన్ క్షేత్రం 108 దివ్య క్షేత్రాల్లో చాలా ముఖ్యమైనటువంటి క్షేత్రం. ఇక్కడ ఉండేటువంటి పుష్కరిణి కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎక్కడైనా సరే దేవాలయాల్లో పుష్కరిణిలో స్నానం చేయాలంటే సూర్యుడు అస్తమించే లోపుగానే అంటే సాయంకాలం లోపుగానే స్నానం చేయాలి. కానీ ఇక్కడ ఉండే పుష్కరిణిలో మాత్రం పొద్దునైనా, రాత్రైనా ఎప్పుడైనా స్నానం చేయొచ్చు. అందుకనే ఈ పుష్కరిణికి అహోరాత్ర పుష్కరిణి అనేటువంటి పేరొచ్చింది. ఒకానొక రాజుగారు శాపం కారణం చేత పక్షి రూపాన్ని సంతరించుకొని ఈ యొక్క పుష్కరిణి ఒడ్డునున్నటువంటి చెట్టు మీద ఉన్నారట. రాత్రి వేళ హఠాత్తుగా తెలియక పెద్ద గాలి వచ్చి ఆ పక్షి రూపంలో ఉన్నటువంటి వాడు ఈ నీళ్ళల్లో పడి బయటికి రాగానే తనకున్నటువంటి శాపానంతా పోగొట్టుకొని యథాపూర్వ స్థితికి వచ్చాడు. అందుకే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి పుష్కరిణి చాలా విశేషమైనటువంటిది. ఈ క్షేత్రంలో స్వామి ఎలా వెలిశాడనే దానికి ఒక అద్భుతమైనటువంటి కథ కూడా ఉంది. ఒకానొక సందర్భంలో మార్కండేయ మహర్షి మహావిష్ణువుని అల్లుడిగా పొందడానికి గొప్పదైన తపస్సు చేశాడు. అలా తపస్సు చేస్తూ ఉండగా ఆయనకు ఒక చెట్టు మూలలో అవ్యక్తంగా అంటే ఎవ్వరు కూడా కనకుండా తనకి తానుగా జన్మించినటువంటి అయోనిజ అనేటువంటి ఒక చిన్న పసిపిల్ల దొరికింది. ఆమెను తీసుకువచ్చి ఆవిడికి భూమిదేవి అని పేరు పెట్టి తన ఆశ్రమంలో పెంచుకుంటూ వస్తున్నాడు. అలా పెంచుకుంటూ వస్తూ ఈయన ఏం చేశాడట, మహావిష్ణువుని అల్లుడుగా పొందడానికి వ్రతం చేస్తున్నాడు కదా, అందుకని ఉప్పు లేని ఆహారమే తీసుకుంటున్నాడు. ఆ తల్లి కూడా చిన్నప్పటి నుంచి అలానే ఉప్పు లేకుండా తింటానని అలవాటు చేసుకుని పెరుగుతోంది. ఇలా వీళ్ళుండగా వీళ్ళ భక్తిని పరిశీలిద్దాము, పరీక్షిద్దాము అని చెప్పని మహావిష్ణువు వృద్ధుడైనటువంటి బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయని అడిగాడు. కాదనటం ఇష్టం లేదు, అవునంటాం ఇష్టం లేదు, వచ్చినవాడు ముసలివాడు కనుక. అందుకని చెప్పని మార్కండేయ మహర్షి అన్నాడు, మా అమ్మాయికి వంట చేయడం రాదు, ఉప్పు అసలు తినదయ్యా అన్నాడు. వంట చేయకపోయినా పర్వాలా, ఉప్పు వేయకపోయినా పర్వాలా, నీ కూతురునే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పని ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఈమెను వివాహం చేసుకొని తన యొక్క స్వస్వరూపాన్ని చూపెట్టి, ఓ మార్కండయ్య నిన్ను అనుగ్రహించడానికే వచ్చానని చెప్పని ధన్యుని చేశాట. అలా ఉప్పు వేయకపోయినా పర్వాలేదు, వంట రాకపోయినా పర్వాలేదు అని చెప్పని ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాడు కనుక ఇక్కడ స్వామివారికి నైవేద్యాల్లో ఎక్కడ కూడా ఉప్పు వేయకుండానే ఈ రోజుకి కూడా నైవేద్యం పెడతారు. ఉప్పు ఇల్లై అప్పన్, నాకు ఉప్పు అక్కర్లేదన్నటువంటి దేవుడు కనుకనే ఈయనకి ఒప్పిలి అప్పన్ పెరుమాళ్ అనేటువంటి పేరు వచ్చింది అంటారు. అనుకూలమైనటువంటి భర్త కానీ, అనుకూలమైనటువంటి భార్య కానీ కావాలనుకునేటువంటి వారందరూ కూడా ఈ క్షేత్రంలో ఉండేటువంటి ఈ స్వామివారిని దర్శనం చేసుకొని శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున కనుక దీపారాధన చేసినట్లయితే ఈ దేవాలయంలో ఖచ్చితంగా ఆనుకూల్యత కలిగినటువంటి వరుడు లేక వధువు లభిస్తారనేది ఇక్కడ ఉండేటువంటి స్థల పురాణం చెప్తున్నటువంటి అంశం. శ్రవణ నక్షత్రం రోజున ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిగింది కనుక శ్రవణ నక్షత్రం రోజు ఇక్కడ స్వామివారి యొక్క దర్శనం అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ ఉండేటువంటి గరుక్మంతుడికి కూడా చాలా విశేషం ఉంది. మిరియాలను ఉప్పుని కనుక ఇక్కడ ఉండేటువంటి గరుక్మంతుడికి నైవేద్యం పెట్టినట్లయితే చర్మ సంబంధంగా వచ్చేటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా చర్మ వ్యాధులు ఉన్న కారణం చేత ఎవరికైతే వివాహం కుదరట్లేదో వారు ఇక్కడ ఉండేటువంటి గరుక్మంతుడికి గనక ఈ మిరియాలను ఉప్పును నైవేద్యంగా పెట్టినట్లయితే ఈ దోషాన్ని తొలగించుకొని వివాహం చేసుకోవడానికి గాన ఆస్కారాలు ఏర్పడతాయి. ఇటువంటి మరిన్ని క్రియా విశేషాలను పరిహారాలను తెలుసుకునే ముందుగా గురువారం గనక బాబావారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః.